నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం నవాంశ చక్రంలో ఉన్న కొన్ని రహస్యాలు ఇంతకుముందు ఒక వీడియోలో వివరించాను మీకు. ఈ వీడియోలో కొంత అంటే మామూలుగా నవాంశ అనగానే మనకి రాశి చక్రము, నవాంశ చక్రము, దశమాంశ చక్రం అని ఇట్లా షోడశ వర్గ చక్రాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ డివిజన్స్ ఎందుకు చేశారంటే ఒక్కొక్క పర్టికులర్ అంశంలో ఇప్పుడు రాశి చక్రంలో అన్ని చక్రాలు కలిపి రాశి చక్రం నుంచే మనకి పుడతాయి అని అంటే దాని అర్థం ఏంటంటే దాని నుంచే వాళ్ళు ఫైనల్ డివిజన్ చేస్తారు. ఒక్కొక్క రాశిని 9 భాగాలు చేస్తే ఎలా ఉంటుంది అనేది నవాంశ చక్రం, 10 భాగాలుగా చేస్తే దశమాంశ చక్రం, ఇట్లా వాళ్ళు డివిజన్స్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఒక్కొక్క భావం గురించి మనకి ఇంకా డీప్గా తెలియాలంటే ఇప్పుడు 10వ భావం ఉంది కర్మభావం. కర్మ అంటే ఏ కర్మ అయినా ఎలా మనం డిసైడ్ చేయాలి, ఇతను పర్టికులర్గా మిలిటరీలోనే చేరతాడు, ఇతను పర్టికులర్గా డాక్టర్ అవుతాడు, ఇలాంటివన్నీ ఫైనెస్ట్ డివిజన్గా మనం కనుక్కోవాలంటే దశమాంశ చక్రంకి వెళ్ళి చూస్తాం అన్నమాట. సో అట్లా ఈ భాగ్యాన్ని అంటే ఎప్పుడైతే 9th హౌస్ని మనం ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేయాలంటే 9th హౌస్ని మన యొక్క గురుస్థానంగా తీసుకున్నారు, ధర్మస్థానంగా తీసుకున్నారు, తర్వాత మన పూర్వజన్మ పుణ్యస్థానంగా తీసుకున్నారు. సో మన పూర్వీకులు చేసిన పుణ్యకర్మలన్నీ కూడా ఈ 9th హౌస్ వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా మన చార్ట్లో అనేవి 9th హౌస్ నుంచి చూస్తారు. సో ఈ 9th హౌస్ని ఇంకొంచెం బాగా ఫైనర్ ట్యూన్గా అర్థం చేసుకోవాలి అని అంటే దాన్ని 9 భాగాలుగా డివైడ్ చేసి నవాంశ చక్రాన్ని సృష్టించారు. సో ఈ మహర్షులు చెప్పిన ఈ సూత్రాలన్నీ కూడా మనం నిత్య జీవితంలో దైనందిన జీవితంలో చూస్తూ ఉంటే ఇవి నిజమే కరెక్టే అనిపిస్తున్నందువల్ల కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన సూత్రాలు మనం జనరల్గా ఏదైనా జ్యోతిష్యాన్ని చదివేటప్పుడు అధ్యయనం చేసేటప్పుడు ప్రాక్టికల్గా మనం కన్సల్టెన్సీస్ ఇచ్చినప్పుడు కొన్ని అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఓకే కరెక్టే, మహర్షులు ఎంతో గొప్పవాళ్ళని మనకు అర్థమవుతూ ఉంటుంది. సో అలాంటి విషయాలు మీకు ఏదో ఒక రూపంలో వ్యక్తపరిచి మీకు కొంచెం జీవితంలో ఆనందాన్ని నింపాలనేదే నా కోరిక. ఈ యొక్క నవాంశ చక్రం మెయిన్ ఆధ్యాత్మిక ప్రయాణానికి మన యొక్క జీవిత గమ్యం అంటే ఫైనల్గా ప్రతి ఒక్క గ్రహం యొక్క భాగ్యం ఏంటి అనేది నవాంశలో తెలుస్తుంది. ప్రతి ఒక్క ఏదైనా కానివ్వండి, ఎందుకంటే ఫైనెస్ట్ డివిజన్ అని ఎందుకన్నారంటే మీ పూర్వజన్మలో చేసిన మీ పూర్వీకులు చేసిన పుణ్య ఫలితాలన్నీ కూడా నిజంగా మీకు ఈ జన్మలో అప్లికబుల్ అవుతున్నాయా లేదా, లేదు అవి ఆగిపోతున్నాయా, లేదు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా వాటిని పొందడంలో అనేవి మెయిన్ ఈ నవాంశ చక్రం నుంచే చూస్తారు. సో ఈ నవాంశ చక్రంలో మనకి ఏ గ్రహదశ అయినా జరుగుతున్నప్పుడు అది ఈ నవాంశ చక్రంలో బాగుందా లేదా అనేది పాయింట్లో మనం ఖచ్చితంగా చూడవలసిందే. అది గ్రహ దశ అంతర్దశ ఏదైనా కానివ్వండి. అప్పుడే మనం ప్రెడిక్షన్స్ చెప్పేటప్పుడు కరెక్ట్గా ఫలితాలు ఇవ్వడానికి బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఈ ధర్మచక్రం అన్నారు కదా, మామూలుగా నవాంశ చక్రాన్ని కలత్రం కోసం చూస్తారు. మన యొక్క ధర్మం ఏ విధంగా ఉంది, మన యొక్క ప్లానెట్స్ యొక్క ధర్మం ఈ జాతక చక్రంలో నవాంశ చక్రంలో ఏ విధంగా అవి బిహేవ్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు లగ్నాధిపతి నవాంశ చక్రంలో బాగున్నాడు అనుకోండి, మీకు ఖచ్చితంగా పూర్వజన్మ పుణ్యం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి ఉంటాయి, మీ యొక్క వ్యక్తి ఆరోగ్యం అంతా బాగుంటాయని చెప్పచ్చు. సో 9th లార్డ్ కూడా రాశి చక్రం యొక్క 9th లార్డు నవాంశ చక్రంలో బలంగా ఉందనుకోండి, బలం ఇన్ ద సెన్స్ మీకు తెలిసే ఉంటుంది, తన యొక్క స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్లు మీరు కానీ చూడగలిగితే ఖచ్చితంగా మీ యొక్క భాగ్యం బాగుందనేది కనిపెట్టేయచ్చు. అయితే ఎప్పుడైతే మనకి ఈ ధర్మం అనే పాయింట్లో వచ్చినప్పుడు మాత్రం ధర్మం 4 పాదాల మీద నడుస్తుందనేది మామూలుగా మనం చిన్నప్పటి నుంచి వింటుంటాము. ఈ 4 పాదాలు కలియుగంలో ఒక రకంగా, త్రేతాయుగంలో ఒక రకంగా ఇట్లా అంటుంటారు కదా. ఈ సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచింది అని అంటారు. అంటే ఈ 4 పాదాలు ఏంటి అంటే ఈ 4 పాదాలు ఒకటి వసుదైక కుటుంబం అంటే ఈ విశ్వధర్మం అంటారు దాన్ని. ఈ విశ్వం మొత్తం బాగుండాలని ఒక తలంపుతో తనకొచ్చిన ఏదైనా కానీ సంపాదన కావచ్చు, తన యొక్క థాట్స్లో కావచ్చు, ఈ విశ్వం మొత్తం బాగుండాలనే ఒక కోరికతో ఇతను డైలీ లేసినప్పటి నుంచి విశ్వం బాగుండాలి, తను ఉంటున్న రాష్ట్రం బాగుండాలి, తన చుట్టూ ఉన్న జాతి బాగుండాలి, తను బాగుండాలి, ఇలా వీళ్ళు డివైడ్ చేసుకున్నారనమాట. అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయంటే ఈ విశ్వం మొత్తం బాగుండాలి, తర్వాత తను ఉన్న రాష్ట్రం బాగుండాలి, తను చుట్టూ ఉన్న జాతి బాగుండాలి, తను బాగుండాలి. ఇలాంటి ఒక ఆలోచన ధోరణి అనేది సత్యయుగంలో ప్రతి ఒక్కరికి ఉండేదని చెప్తుంటారు. అందువల్లే సత్యయుగంలో అందరూ బాగుండేవారు. వసుదైక కుటుంబం అనే ఒక పదం దానికే సృష్టించబడింది. సో తర్వాత వచ్చే కొద్దీ మనకి త్రేతాయుగంలో ఈ 3 పాదాలు అని అన్నప్పుడు మనకి విశ్వధర్మాన్ని మర్చిపోయారు.
సో ఇప్పుడేమైంది, రాష్ట్ర ధర్మము, జాతి ధర్మము, స్వధర్మము. తర్వాత వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో రాష్ట్ర ధర్మం కూడా తీసేశారు. ఇక ఓన్లీ తన సొంత జాతోలు బాగుండాలి, నేను బాగుండాలి, ఇది ఈ టైప్ ఆఫ్ ఇంటెన్షన్ భావనలు మనుషుల్లో రావడం స్టార్ట్ చేశాయని అంటారు. సో కలియుగంకి వచ్చేటప్పటికి ఓన్లీ నేను మాత్రమే బాగుండాలి. ఇది అందుకే ధర్మం అనేది ఒక పాదం మీద నిలబడింది కలియుగంలో అనేది కొంతమంది చెప్తుంటారు. సో ఇట్లా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ మనం నవాంశ చక్రంలో ఎలా చూస్తాము. ఇప్పుడు ఏదైనా ఒక ప్లానెట్ మీకు నవాంశ చక్రంలో మేషరాశి కానీ, అంటే వీళ్ళు ఏం చెప్పారంటే ఈ యుగాలు ఉన్నాయి చూసారా, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అనేవి ఈ చరరాశులకి వాళ్ళు ఆపాదించారు. అంటే మేషరాశి వచ్చి సత్యయుగంగా తీసుకున్నారు, కర్కాటక రాశి వచ్చి మనకి త్రేతాయుగం తీసుకున్నారు, తులారాశి వచ్చి ద్వాపర యుగం తీసుకున్నారు, మకర రాశి వచ్చి కలియుగంగా తీసుకున్నారు. సో అంటే ఈ ప్లేసెస్లో మీకు ప్లానెట్స్ ఉంటే ఆ ప్లానెట్స్ ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ప్యాటర్న్ని మీ బిహేవియర్లో తెప్పిస్తుంది. ఇప్పుడు మేషరాశిలో ఏదైనా ప్లానెట్ ఉందనుకోండి నవాంశ చక్రంలో, సో ఆ ప్లానెట్ యొక్క దశ జరిగేటప్పుడు మీరు ఈ మొత్తం ఆలోచిస్తారన్నమాట. విశ్వధర్మం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, మనం ఉన్న జాతి బాగుండాలి, నేను బాగుండాలి. సో ఆ టైప్ ఆఫ్ ఒక ఇంటెన్షన్స్ని మీలో తెప్పిస్తుంది. ప్లస్ అంతే ఆ ధర్మాన్ని కాపాడే ఒక అంశంలో మీకు ఆ శక్తిని కూడా ఇస్తుందన్నమాట. ఈ ధర్మం 4 పాదాల మీద ఉండేటట్టు మీరు చూడగలిగే శక్తిని ఆ ప్లానెట్ ఇస్తుంది. ఆ స్ట్రెంగ్త్ని కలిగి ఉంటుంది ఆ ప్లానెట్. గుర్తుపెట్టుకోండి. సో అట్లాగా మనకి కర్కాటక రాశిలో ఉంటే ఈ 3. సో కానీ మేషంలో ఉన్న గ్రహం ఏదైనా కానీ దాని కోణ స్థితిలో ఉన్న గ్రహాలు కూడా మనకి ఆ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మేషానికి కోణ స్థితిలో ఉన్న ఏంటి, సింహము, ధనస్సు. సో ఎవరికైనా జాతక చక్రంలో నవాంశ చక్రంలో మేషంలో కానీ, సింహంలో కానీ, ధనస్సులో కానీ ఉన్న ప్లానెట్స్ అవి ఎటువంటి పవర్ని కలిగి ఉంటాయంటే వాళ్ళు ఈ మొత్తం ధర్మం 4 పాదాల మీద నిలబడగలిగేటట్టు చేయగల ఒక శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు ఆ దశలు వచ్చినప్పుడు అలాగే బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు అని వాళ్ళు సిద్ధాంతం మొత్తం చెప్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇది నేను కొంతమంది చార్ట్స్లో గమనించాను, బట్ కొంతమంది చార్ట్స్లో గమనించలేకపోయాను. బట్ ఎందుకు అని అంటే వాళ్ళ నవాంశ లగ్నము దీంతో సంబంధం లేకుండా ఇవి ఓన్లీ వాళ్ళు చెప్పింది చరరాశుల్లో అని చెప్పున్నారు. మీ లగ్నం ఏదైనా కానివ్వండి. సో ఇట్లాగే సో ఇప్పుడు ఏమైంది, మకరంలో ఎవరికైనా ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, సో అతను ఆ ప్లానెట్ పీరియడ్ దశ వచ్చినప్పుడు కానీ ఇతను ఓన్లీ సెల్ఫిష్గా ఆలోచిస్తాడు, ఆ టైప్ ఆఫ్ నేచర్ని కలిగి ఉంటాడు ఈ దశలో. సో ఎక్కువగా కూడబెట్టుకుంటాడు. సో అట్లాగే దానికి త్రికోణ రాశిలో ఉన్న ప్లానెట్స్ కూడా, అంటే వృషభంలో కానీ కన్యలో ఉన్నవి కూడా ఎక్కువగా కలియుగ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఆ గ్రహ దశలు జరిగేటప్పుడు వీళ్ళు ఎక్కువగా కలియుగ ధర్మాన్ని పాటిస్తారనేది చెప్పుకోవచ్చు. సో అట్లాగే ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు మనం, అంటే ఏ ప్లానెట్స్ ఎక్కడున్నాయి, ఏ రాశిలో ఉన్నాయి, దాన్ని బట్టి వీళ్ళు సత్యయుగ ధర్మాన్ని కలిగి ఉన్నారా, లేదా త్రేతాయుగ ధర్మాన్ని కలిగి ఉన్నారా, ద్వాపర యుగ ధర్మాన్ని కలిగి ఉన్నారా, కలియుగ ధర్మాన్ని కలిగి ఉన్నాయా ఈ ప్లానెట్స్. సో ఆ దశలు జరిగేటప్పుడు వీళ్ళు అలా బిహేవ్ చేస్తారనేది ఒక సిద్ధాంతం చెప్తోంది. అయితే మనకి ఇంకా ఈ నవాంశలో కొన్ని సూక్ష్మాలు తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఇచ్చిన శాస్త్ర రూల్స్ ఏంటంటే నవాంశలో ఉన్న ఎప్పుడైతే దశమంలో మీకు ఒక ప్లానెట్ ఉందంటే అది మీ యొక్క వ్యక్తిత్వంలో మార్పు తీసుకొస్తుందా లేదా అంటే దశ జరిగేటప్పుడు. ఇప్పుడు దశమంలో ఉన్న ప్లానెట్ వాళ్ళు ఏంటంటే శుభగ్రహాలు ఉంటే వీళ్ళు ఖచ్చితంగా ధనాన్ని బాగా సంపాదిస్తారనేది శాస్త్రం చెప్తోంది. అదే చెడు గ్రహాలు ఉంటే ఆ దశలు జరిగేటప్పుడు ఉన్న డబ్బులు కూడా కొంచెం ఖాళీ అవుతాయనేది వాళ్ళ సిద్ధాంతం. లేదండి బ్యాడ్ అండ్ గుడ్ 2 ఉన్నాయంటే దశ అంతర్దశల్లో మనం గమనించుకోవాలి. ఇది వచ్చినప్పుడు ఈ దశ అంతర్దశలు వచ్చినప్పుడు బ్యాడ్ ప్లానెట్ అంతర్దశ వచ్చినప్పుడు డబ్బులు ఇబ్బంది పడతారు, గుడ్ ప్లానెట్ దశ అంతర్దశలు వచ్చినప్పుడు మంచిగా డబ్బు సంపాదిస్తారనేది చెప్పుకోవచ్చు. అయితే ఏది ఏమైనప్పటికీ ఈ వారచక్రం అనేది ఒకటి ఉంది, మీకు అది తెలియాలి. ఈ వారచక్రాన్ని బేస్ చేసుకొని మీ వ్యక్తిత్వంలో మార్పు వస్తుందా, ఎలా బిహేవ్ చేస్తారు డబ్బులు వచ్చినప్పుడు. ఒక మనిషి డబ్బు సంపాదించినప్పుడు కొంతమంది గర్విష్ఠిగా తయారవుతారు, కొంతమంది దాన ధర్మాలు ఎక్కువ చేస్తారు, కొంతమంది ఏంటంటే సినారీలుగా తయారవుతారు, కొంతమంది ట్రెడిషనల్స్ బాగా ఫాలో అవుతారు. ఇవన్నీ ఎలా కనుక్కోవాలి, నిజంగా ఒక వ్యక్తి బిహేవియర్లో చేంజ్ కనిపిస్తుందా లేదా ధనం వచ్చినప్పుడు అనుకోవడం అంటే వారచక్రం బేస్ చేసుకొని చెప్పాలి. ఇప్పుడు రవి అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, రాహు, కేతువు
ఇది వాళ్ళు తీసుకునింది. అంటే ఒక వ్యక్తికి దశమంలో కానీ శుక్రుడు ఉన్నాడు అనుకోండి, నవాంశలో దశమంలో శుక్రుడు ఉన్నాడు, ఆ దశలో డబ్బు సంపాదిస్తాడు అనేది మనకు సిద్ధాంతం చెప్తోంది. డెఫినెట్గా అప్పుడు ఎలా మారిపోతాడు, ఇతని బిహేవియర్లో ఎలా మార్పు వస్తుంది అంటే శుక్రవారం, శనివారం, రాహువు, కేతువు, అంటే దశమం నుంచి లగ్నం అనేది 4వ భావం అవుతుందా, అక్కడి నుంచి చూసుకోండి మీరు వారచక్రం ప్రకారం నేను చెప్పిన ఫాలో అయితే మీరు శుక్రుడు, శని, రాహువు, కేతువు. సో రాహువు కేతువు అన్నప్పుడు కేతువు లగ్నం మీద పడినట్టు లెక్క. సో ఇతను బాగా ఆధ్యాత్మికంగా మారచ్చు. అంటే ఇది ఎక్కువ దైవ కార్యక్రమాలు, దాన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుండొచ్చు. సో ఇవన్నీ కూడా అతని బిహేవియర్లో తేడా తీసుకొస్తాయన్నమాట. తర్వాత ఒకవేళ గురువే ఉన్నాడు అనుకోండి, దశమంలో గురువు ఉన్నప్పుడు గురువు, తర్వాత శుక్రుడు, తర్వాత శని, తర్వాత రాహు. సో రాహు యొక్క బిహేవియర్ని తీసుకురావచ్చు అతని పర్సనాలిటీలో. సో ఇలా మనం కనిపెట్టవచ్చు అనమాట. ఒక వ్యక్తికి రాహువే ఉన్నాడు అనుకోండి, రాహు తర్వాత కేతువు తర్వాత ఆదివారం, తర్వాత సోమవారం చంద్రుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇతని యొక్క వ్యక్తిత్వంలో పడుతుందన్నమాట సంపాదించేటప్పుడు. అయితే ఇప్పుడు రాహు సంపాదిస్తున్నాడు కదండి, రాహు బ్యాడ్ ప్లానెట్ అన్నారు కదండి, మరి ఎలా సంపాదిస్తాడు అని అంటే కొంతమంది ఆ దశలో డబ్బులు ఖచ్చితంగా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి వాళ్ళు ఇచ్చిన సూత్రం అది. లేదండి నేను బాగా సంపాదించానంటే మీ రాహుని గురువు ఎక్కడి నుంచైనా చూస్తుండొచ్చు, అంతేగాని సూత్రం అయితే తప్పేం అయ్యిండదు. డెఫినెట్గా సహజ పాపులు ఉంటే మాత్రం నవాంశ చక్రంలో దశమంలో మీరు ఆ దశ జరిగేటప్పుడు డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం అంటే ఈ సూత్రం వల్ల మనకు తెలిసి వచ్చింది ఏంది, ఓకే ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెట్టకూడదు అని. ఓకే, ఈ సూత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నవాంశ చక్రంలో మనం తెలుసుకోవాల్సిన విషయాల్లో ఈ యొక్క వారచక్రాన్ని బేస్ చేసుకొని మనం వ్యక్తిత్వం ఎలా మారుతుంది అని చూసుకున్నాము, ఎలా కలిసి వస్తుంది లేదనేది చూసాము. ఇంకొకటి సూత్రం ఏంటంటే అంటే ఎన్ని పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే కొంచెం ఖచ్చితంగా కొన్ని ఒక 100 చార్ట్లు చూసిన తర్వాత కానీ మీకు ఐడియా రాదు నవాంశ చక్రంలో ఇన్ని సూక్ష్మాలు ఉన్నాయని మనకి చాలా అర్థమవుతుంది. తర్వాత దశమంలో శుభగ్రహం ఉంటే మీ ప్రపంచం అంతా మిమ్మల్ని మంచివాడు కాదు చెడ్డవాడు అన్నా కూడా మీ అత్తగారు మాత్రం మీకు సపోర్ట్ చేస్తారు. షీ విల్ హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ. బికాజ్ ఎందుకంటే గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఇలాంటి ఒక సహజ శుభులు అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ యొక్క దశమము మీ భార్య యొక్క లగ్నానికి తల్లి స్థానం అంతే కదా. సో భార్య స్థానానికి తల్లి అంటే దశమం అవుతుంది డెఫినెట్గా. సప్తమం నుంచి 4 ఇల్లు తర్వాత దశమం వస్తుంది కాబట్టి, సో సప్తమం భార్య కాబట్టి, సో భార్య యొక్క తల్లి 10వ ఇల్లు అవుతుంది. సో 10వ ఇంటూ శుభగ్రహం ఉన్నప్పుడు మీకు పూర్వజన్మ పుణ్యం వల్ల మీ అత్తగారు బాగా సపోర్ట్ చేస్తారు అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇదొకటి. తర్వాత ఈ అర్ధస్థానంలో మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది 10వ ఇల్లు. కామత్రికోణం ఉంది. కామత్రికోణంలో మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది నవాంశ చక్రంలో 7th హౌస్. తర్వాత మోక్ష త్రికోణం ఉంది, దాన్ని మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది 4th హౌస్. అందుకే నవాంశ చక్రంలో ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనమాట. 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్. చూడండి, ఫస్ట్ హౌస్ అది ఇంకా ఇంపార్టెంట్. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మనం ధర్మత్రికోణం నుంచే మాట్లాడుకుందాం. ఎందుకంటే ధర్మత్రికోణం వల్ల చాలా విషయాలు మనకి అంటే మన యొక్క నేచురల్ టాలెంట్స్ ఏంది, మనం నిజంగా దీనిలో రాణిస్తామా లేదా, మన భాగ్యంలో ఇది ఉందా లేదా, ఈ టాలెంట్ను ఉపయోగించి మనం పైకి రాగలమా లేదా అనేది నవాంశ చక్రంలో ఉన్న ధర్మత్రికోణం ద్వారా తెలుస్తుంది. అంటే లగ్నంలో ఏదైనా ఒక ప్లానెట్ ఉందనుకోండి, అది మీరు పుట్టుకతోనే పూర్వజన్మలో మీరు ధర్మకార్యాలు చేసినందువల్ల, ఆ గ్రహం యొక్క కారకత్వ విషయాల్లో మీరు ధర్మకార్యాలు చేసినందువల్ల మీకు ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఖచ్చితంగా మీకు మీ యొక్క ఇన్బిల్ట్ అంటే మీ డిఎన్ఏలోనే ఉండిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఎవరికైనా లగ్నంలో రవి ఉన్నాడు అనుకోండి, నవాంశ చక్రంలో లగ్నంలో రవి ఉంటే అతను ఎటువంటి క్యాపబిలిటీ కలిగి ఉంటాడు పుట్టుకతోనే అంటే రిథమ్స్, అంటే ఈ మృదంగం వాయించడం, ఈ మ్యూజిక్లో బాగా ఇంట్రెస్ట్ చూపించడం, కొంత అంటే ట్యూన్స్ బాగా అర్థం చేసుకోగలడు నేచురల్గా, అతనికి నేచురల్గా వస్తుంటాయన్నమాట. సో ఈ క్యాపబిలిటీ అంటే లీడర్షిప్ క్యాపబిలిటీ అనేది గుణగణాల్లో చెప్తారు జనరల్గా. సో అది కూడా నేచురల్గా రావడం, సో అది కూడా మనం గమనించవచ్చు. చంద్రుడు అనుకోండి, గానం బాగా వస్తుంది వీళ్ళకి. డెఫినెట్గా వీళ్ళు పుట్టుకతోనే మంచి స్వరం కలిగి ఉంటారు.
వీళ్ళకి అంటే మనం అంటుంటాం కొంత స్ట్రీట్ సింగర్స్ అని చూస్తుంటాం మనం మామూలుగా. సో వాళ్ళందరికీ ఈ లగ్నంలో చంద్రుడు ఉండొచ్చని నా భావన. అంటే బాగా వాళ్ళు పుట్టుకతోనే మంచిగా ఎవరు ప్రాక్టీస్ లేకుండా బాగానే మంచిగా అనిపిస్తుంది గొంతు. ఆ గొంతులో ఎమోషన్ అనేది నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అన్నమాట. సో అదే మనకి పంచమంలో ఉన్నాడు అనుకోండి, అది వాళ్ళు పుట్టుకతో కొంత ఇంట్రెస్ట్ చూపించినా అది అభ్యాసం చేయడం ద్వారా వాళ్ళు బాగా దాంట్లో రాణించగలరు అనేది పంచమ భావం చెప్తుంది. అదే 9th హౌస్ అనుకోండి, డెఫినెట్గా మీరు దానికోసం ఒక గురువు దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మీకు డెఫినెట్గా దాంట్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారనేది సిద్ధాంతం. సో అందువల్ల చూసుకోండి, నవాంశలో ఉన్న ధర్మ త్రికోణంలో ఉన్న ప్లానెట్స్ పూర్వజన్మలో మీరు ఆ కారకత్వాల విషయంలో, ఇప్పుడు రవి ఉంటే టెంపుల్స్ విషయంలో కానీ, శివుడి గుడి విషయంలో కానీ మీరు ఏదైనా ధర్మకార్యాలు చేస్తుంటే రవి వచ్చి మీకు లగ్నంలో పడతాడు. సో అట్లాగా పంచమంలో కానీ నవమంలో కానీ. సో ఇవన్నీ కూడా పూర్వజన్మతో లింక్ అయినవే. ఈ నవాంశ చక్రం అంటేనే కంప్లీట్గా పూర్వజన్మతో లింక్ అయిందే. అందుకని నేనేమంటానంటే అప్పుడు చేసిన పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాలు మీకు ఈ జన్మలో ఈ నవాంశలో ఉన్న ధర్మ త్రికోణంలో ప్లేస్మెంట్స్ అవుతాయన్నమాట. లేకపోతే పడే ఛాన్సే లేదు. సార్ నాకు అసలు లేవండి ఈ జన్మలో, అంటే 1వ ఇంట్లో కానీ 5వ ఇంట్లో కానీ 9వ ఇంట్లో కానీ లేవంటే మీరు ఏ విషయాల్లో కారకత్వాల విషయాల్లో ధర్మకార్యాలు చేయడంలో కొంచెం వెనుకంజలో ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. అందరూ చేయాలని రూల్ ఏం లేదు కదా. లేకపోతే భాగ్యం అని ఎందుకు అంటారు? ఒకరు ఎందుకు కోటీశ్వరులు అవుతారు ఈజీగా, ఒకరు ఎందుకు పుట్టుకతోనే మంచి సంగీత విద్వాంసులు అవుతారు, గాత్రం సూపర్గా ఉంటుంది, మనం చూస్తుంటాం మామూలుగా. వాళ్ళందరి చార్ట్స్లో కంపల్సరిగా ఏదో ఒకటి ఉండనే ఉంటుంది అనేది సిద్ధాంతం చెప్తోంది. అదే మీరు కామత్రికోణం తీసుకోండి. కామత్రికోణానికి వీళ్ళు 7th హౌస్ని తీసుకున్నారు మెయిన్ ఇంపార్టెన్స్గా. ఎందుకంటే పెళ్ళైన తర్వాత చాలామంది జీవితాల్లో మనసుల్లో మార్పులు వస్తుంటాయి. అంటే వాడు పెళ్ళికి ముందు ఒక రకంగా ఉన్నాడు, పెళ్ళైన తర్వాత బాగా మారిపోయాడు, బాధ్యతాయుతంగా ఉన్నాడు, లేదు అసలు తాగుబోతయ్యాడనో, లేదు తిరిగిపోతాడనో, ఏదో ఒక పాయింట్ మనకి వింటూ ఉంటాం. ఇది అసలు మనిషి జీవితాన్ని నిజంగా వీడి పెళ్ళి ఇట్లా మార్చేసిందిరా వాడి సైకాలజీ అనే దానికి ఎలా చూడాలి అంటే, ఖచ్చితంగా నవాంశలో ఉన్న సప్తమంలో, అంటే మీ లగ్నం నవాంశ యొక్క లగ్నం నుంచి సప్తమంలో ఏదైనా ప్లానెట్స్ ఉంటే 100% మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు ఆఫ్టర్ మ్యారేజ్. అది ఎలా అవుతారు ఏంటి అనేది ఉన్న గ్రహాలను బట్టి మనం చెప్పచ్చు. ఓకే, అయితే ఓవరాల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ లగ్నం నుంచి సప్తమంలో ఉన్న గ్రహాల యొక్క ఏదైతే ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, మేబీ మీ భార్య మీ యొక్క కోపాన్ని అర్థం చేసుకొని మీ కోపాన్ని అంటే ఆ దోషాన్ని తొలగించే శక్తి మీ భార్యలో ఉంటుంది అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. అంటే ఇది ఒక రకంగా కాంపన్సేషన్ ఫ్యాక్టింగ్ అనమాట. మీకు ఏదన్నా ఇప్పుడు కుజుడే ఉన్నాడు అనుకోండి, మీ భార్య యొక్క లగ్నం ఖచ్చితంగా లగ్నంలో కుజుడు ఉన్నట్టే కదా లెక్క. సో 159లో మీ భార్య యొక్క జాతక చక్రంలో కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్సు బలంగా ఉండనే ఉంటుంది. ఇది 100% మనం గమనించవచ్చు. అయితే చాలామంది చార్ట్స్లో నేను గమనించాను, అది వాళ్ళ చార్ట్లో కుజుడు బలంగా ఉండడం, అది కోణ స్థితిలో ఉండడం నేను చూశాను. సో అట్లా మీకు ఏ గ్రహం ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ మీ భార్య యొక్క 159లో ఉంటుంది రాశిచక్రంలో. సో అలా కూడా మనం గమనించుకోవచ్చు. అయితే ఈ దోషాలు ఏవైతే ఉంటాయో, ఈ కుజుడు కానీ శని కానీ ఎనీథింగ్ ఈ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని కాంపన్సేషన్ చేయగలిగే శక్తి మీ భార్యలో ఉంటుంది అనేది వాళ్ళ సిద్ధాంతం. అందువల్ల ఏంటంటారంటే ఇప్పుడు రావణాసురుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మండోదరి చేసే పూజల వల్లే తనకంత శక్తి, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా రాకుండా ఉంటుంది అనేది కొంతమంది చెప్పున్నారు. అట్లాగే మండోదరి చార్ట్లో కూడా అలాగే ఉంటుందని అన్నారు. మనం చూడలేదు, బట్ సిద్ధాంతం ఇది. సో ఏదైనా కూడా మనం ఏంటంటే ఈ నవాంశ చక్రంలో ఉన్న ఈ సప్తమంలో ఉన్న ప్లానెట్స్ ఒకవేళ గుడ్ అయి ఉంటే మీ భార్య మీకు బాగా సపోర్ట్ చేస్తుంది, మీ యొక్క లైఫ్ చాలా బాగా వృద్ధిలోకి వస్తుంది. ఒకవేళ రాహుకేతువులు ఉన్నారు, శని ఉన్నాడు, కుజుడు ఉన్నాడంటే డెఫినెట్గా మీరు పెళ్ళైన తర్వాత కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉండనే ఉంటాయి. అది ఎటువంటి ఇబ్బందులు, అది ఎంత దూరం దారితీస్తుంది అనేది 8th హౌస్ని బట్టి చూస్తారు. ఇప్పుడు 8th లార్డ్ అనుకోండి, 8th లార్డు ఒకవేళ మీ నవాంశ చక్రాన్ని సప్తమాన్ని కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే బ్రేక్స్ అవ్వచ్చు మ్యారేజ్. సో అష్టమాధిపతికి అంత పవర్ ఉంది. అష్టమాధిపతి లగ్నంలో ఉంటుంది లతా మంగేష్కర్ గారికి, అంటే సింహలగ్నం తంది. సో సింహలగ్నం అష్టమాధిపతి గురువు లగ్నంలో ఉన్నాడు. చాలామంది గురువు లగ్నంలో ఉన్నాడు కదా, ఈమెకి ఎందుకు మ్యారేజ్ కాలేదంటే అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి. సో అష్టమాధిపతి ఈవెన్ గురువు అయినప్పటికీ కూడా ఆయనకే తప్పలేదు, అంటే ఆ మ్యారేజ్ని బ్రేక్ చేసి మ్యారేజ్ అవ్వనీయకుండా చేసిన పరిస్థితి అక్కడ ఉన్నింది. సో చూడండి, అష్టమానికి అంత పవర్ ఉందన్నమాట. అంటే
బేసిక్గా నవాంశ చక్రంలో పూర్వజన్మలో చేసిన వాటికి సంబంధించినవి అన్నీ కూడా తెలుస్తాయన్నమాట. అది నిజంగా బలమైన కర్మ. ఇప్పుడు మీకు జాతక చక్రంలో, రాశి చక్రంలో 6, 8, 12 స్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు మనం ప్రారంభ కర్మ ఎక్కువగా ఉంది అనుకుంటుంటాం. దానికి మించిన ప్రారంభ కర్మ అసలు ఇది ఎంత ఇచ్చినా తరిగేది కాదు. ఈ ప్రారంభ కర్మని మనం ఎలా జయించాలి, లేదా ఆ ప్రారంభ కర్మ ఎలా క్షయం చేసుకోవాలి, నాటి జయించడం క్షయం చేసుకోవాలి, ఇది మన చేతిలో ఉందా లేదా అనే దానికి కొంతమంది 8వ ఇంట్లో నవాంశ చక్రంలో కానీ ఉన్నాయనుకోండి ప్లానెట్స్, ఒకవేళ అది బాగా ప్రారంభం ఉన్నప్పుడే అక్కడ ప్లానెట్స్ పడతాయి. అది ఏ ప్లానెట్ అయినా ఉండనివ్వండి, అక్కడ ఆ ప్లానెట్ దశ జరిగేటప్పుడు మాత్రం వీళ్ళు ప్రారంభాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఒకటి వివాహ జీవితంలో అయి ఉండొచ్చు, లేదు ఆరోగ్య స్థితిలో అయినా ఉండొచ్చు. మీకు 8వ ఇల్లు చెప్పే ముందు 4వ ఇల్లు చెప్తాను. ఎందుకంటే 4వ ఇల్లు, 8వ ఇల్లు, 12వ ఇల్లు ఒక త్రికోణం. సో మోక్ష త్రికోణం అంటారు. ఈ మోక్ష త్రికోణానికి ఫస్ట్ ఈ 4వ ఇల్లు శుద్ధంగా ఉండాలి. శుద్ధంగా అనడం అంటే దాని అర్థం ఏంటంటే బలంగా ఉండాలి అంటే అక్కడ సహజ శుభులున్న వాళ్ళకి మోక్ష మార్గానికి ఏ బంధకాలు లేవు అని అర్థం. వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఖచ్చితంగా మనసు శుద్ధి చేసుకొని ఉంటారు. సో ఈ బుద్ధి శుద్ధి అనే ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నానులేండి. బట్ ఈ బుద్ధి ఎప్పుడైతే క్లీన్ అవుతుందో అది మోక్ష మార్గానికి మంచి తలంపులు తీసుకొస్తుంది. ఆటోమేటిక్గా 8వ ఇంటికి వెళ్ళి బాగా సాధన చేస్తారు. తర్వాత మోక్ష మార్గానికి 12వ ఇల్లు క్లీన్ అవుతుంది. సో ఇక్కడ 4th హౌస్ ఫస్ట్ మనకి నీట్గా బాగుండాలి అనేది వింటాం. ఒకవేళ చెడు ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, అంతకుముందు కాలంలో ఏం చేశారంటే చెడు ప్లానెట్స్ ఉంటే ఏ ప్లానెట్ ఉంటే దానికి సంబంధించిన అమ్మవారిని పూజించమని చెప్పారు. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి, బంగ్లాముఖి దేవిని పూజించమని చెప్పారు. సో కేతు ఉన్నాడు అనుకోండి, ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ కలిగి ఉన్న అమ్మవారిని, ఇట్లా వాళ్ళు రకరకాల ఫ్రేమింగ్ అంటే వాళ్ళ యొక్క ఇచ్చున్నారు సిద్ధాంతాలు. బట్ అవన్నీ ఈ రోజుల్లో ఇప్పుడున్న కాలంలో ఎవరు అంత ఉపాసన చేసి నేను మోక్ష మార్గానికి వెళ్ళాలి అనేంత పరిస్థితి ఇప్పట్లో లేదు కాబట్టి నేనైతే చూడలేదు. కొంతమంది ఉంటారు పాపం, మనం అన్ని కనుక్కోను కానీ, లేకపోతే ఇవన్నీ ఎందుకు అప్పట్లో మహర్షులు కనుక్కున్నారు. సో వీళ్ళకి మాత్రం స్పెసిఫిక్గా ఈ వీటి మీద రీసెర్చ్ చేసి ఏ దేవతను పూజిస్తే మనకి మోక్ష మార్గం క్లియర్ అవుతుంది అనే దానికి అవి వేరే డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇట్లా ఒక మార్గం. సో కుజుడు లేకపోతే ఏదైనా ఉన్నాయనుకోండి, ఆరోగ్యం అయితే మీకు ఖచ్చితంగా దెబ్బతింటుందన్నమాట. నవాంశ నుంచి లగ్నం నుంచి 4వ ఇంట్లో కానీ చెడు ప్లానెట్స్ ఉన్నప్పుడు ఆ గ్రహ దశలు జరిగేటప్పుడు ఆరోగ్యం విషయంలో డెఫినెట్గా ఇబ్బందులు ఉంటాయి అనేది చెప్తున్నారు. అప్పుడు మీరు ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించిన అమ్మవారిని పూజించినప్పుడు మీ యొక్క అడ్డంకులు తొలగుతాయనేది, ఆరోగ్యం బాగుపడుతుంది అనేది సిద్ధాంతం. అలాగే 8వ ఇల్లు మాత్రం దీనికన్నా ప్రారంభం ఎక్కువగా ఉన్న ఇది కాబట్టి అష్టమానికి ఎక్కడా లేని ప్రారంభ కర్మ ఇచ్చున్నారు. మీరు ఎంత దానాలు చేసినా, ఎంత పూజలు చేసినా ఈ ప్రారంభం అనేది క్షయం అవ్వదు. దీనికి ఒకటే ఒక మార్గం ఇచ్చారు పూర్వీకులు. ఏంటంటే మహర్షులు ఆలోచించింది ఛందస్సు, గాయత్రి ఛందస్సు. ఇప్పుడు అష్టాక్షరి మంత్రం అంటారు మామూలుగా. ఈ అష్టమానికి అష్టాక్షరి మంత్రం అది ఏ ఛందస్సు అయినా కావచ్చు, మనకి 8 అక్షరాలతో ఉంటే ఇప్పుడు అది బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఈ ప్రారంభ కర్మాన్ని క్షయం చేయడం అనేది చెప్పున్నారు. ఇప్పుడు 8 అక్షరాలు ఉన్న ఛందస్సు ఏంటి? మనకి మామూలుగా గాయత్రి ఛందస్సులు ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. ఇప్పుడు 3, 8 భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాన్ అంటారు కదా. సో ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మామూలుగా మనం వింటుంటాం గాయత్రి మంత్రాన్ని. ఈ గాయత్రి మంత్రానికి ఎంత పవర్ఫుల్ ఉందంటే మీ పూర్వీకులు చేసినవి కావచ్చు, మీరు చేసినవి కావచ్చు, ప్రారంభంలో ఏదైతే ఉంటాయో, ఒకవేళ 8th హౌస్లో ప్లానెట్స్ ఎక్కువ ఉన్న నవాంశలో, లేదా అక్కడ ఒక ప్లానెట్ ఉన్నా 100% మీరు గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా మాత్రమే ఆ ప్రారంధాన్ని క్షయం చేసుకునే మార్గం ఉంటుంది. అదర్వైజ్ మీ ప్రారంధం అనేది క్షయం అయ్యే ఛాన్సే లేదు. ఆ దశలో వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. సో అందుకని ఆ దశలు జరిగేటప్పుడు మీరు గాయత్రి మంత్రం 100% జపించాల్సిందే. ఇది మామూలుగానే మనకి చాలా మంత్రాలు ఉన్నాయి హిందూ ధర్మం ప్రకారం. అన్నిటికన్నా సర్వోత్తమ ధర్మం అంటే సర్వోత్తమ మంత్రం ఏం చెప్పారంటే హిందూ ధర్మంలో గాయత్రి మంత్రాన్ని చెప్పారు. ఎందుకంటే ఈ ఒక్క మంత్రంకి మాత్రమే మనకి ఈ పూర్వజన్మ ప్రారంధంలో ఉన్న నెగిటివ్ కర్మనంతా కూడా క్షయం చేసే ఒక శక్తి కలిగి ఉందన్నమాట. సో అందుకే ఇప్పుడు ఈ 8 అక్షరాలు ఇంకో మంత్రం ఉంది మనకి, ఓం నమో నారాయణాయ అంటారు. సో ఇది కూడా అటువంటి టైప్ ఆఫ్ ఎనర్జీని కలిగి ఉంటుంది అనేది సిద్ధాంతం. మనకి మామూలుగా మరణాన్ని తప్పించే మంత్రం ఒకటి ఉంది కదా, మృత్యుంజయ మంత్రం. దాన్ని గొప్పదిగా చెప్పొచ్చుగా హిందూ ధర్మం, కానీ దాన్ని చెప్పలేదు. ఎందుకనంటే దానికన్నా బలమైందన్నమాట ఇది ఈ గాయత్రి ఛందస్సు. సో అందువల్ల అంత సామాన్యంగా ఇది
క్షయం అవ్వాలి అని అంటే ఎవరికైనా మీరు ఎంత డబ్బు ఇస్తే ఎంత కర్మ పెండింగ్లో ఉన్నారని చెప్పండి. మీరు ఎంత ఫుడ్ డొనేట్ చేస్తే ఎంత క్షయమైంది అనేది మీకు ఎలా తెలుస్తుంది? అందుకే వీళ్ళు పూర్వీకులు ఏం చేశారంటే ఇప్పటికీ మన మానవ మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈవెన్ తిరుపతి బాలాజీ ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇప్పటికీ కడుతూనే ఉన్నాడు కదా, అది తీరదు కదా. సో అలాంటి ఎట్లా అంటే ఆయనకే తప్పలేదు మనకేమిటి అని నేను అంటాను. అయితే దీనికి ఒకటే ఒక మార్గం, గాయత్రి మంత్రం జపించడం, ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రం జపించడం అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మంత్రానికి ఉన్న శక్తి అదొక్కటే ఉందంట. సో అందువల్లే చాలామంది హిందూ ధర్మంలో చాలా గొప్పదిగా భావిస్తారు. గాయత్రి ఛందస్సు చాలామంది చేస్తుంటారు. సో ఇది ఇంత ఒక ఎత్తు, 4వ ఇల్లు 8వ ఇల్లు మళ్ళీ 12వ ఇల్లు, ఇది మోక్ష మార్గానికి అడ్డమా లేకపోతే జీవనముక్తులు అంటుంటారు చూసారా, దీన్ని అంతా 12వ ఇల్లు చాలా ఇంపార్టెన్స్ వహిస్తుందన్నమాట. ఈ 12వ ఇంట్లో ఉంటే చెడు గ్రహాలు నడుస్తున్నాయనుకోండి, దానికి సంబంధించిన మంత్రం జపించడం ద్వారా సో అది కూడా ఒక రకంగా యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో అంటే వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు నవాంశలో ఉన్న ఈ భావాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ పూర్వజన్మకి సంబంధించి, మన ప్రారంధానికి సంబంధించి, పుణ్యానికి పాపానికి, ఎటువంటి టాలెంట్స్ మనం పూర్వజన్మలో చేసినందువల్ల అంటే ఏదైనా ధర్మకార్యాలు చేసినందువల్ల అవి ఈ జన్మలో మనం ఏమీ పెద్దగా కష్టపడకుండానే ఈజీగా షైన్ అయ్యేటట్టు అవన్నీ కూడా ధర్మ త్రికోణంలో చెప్తానని చెప్పాను. సో మనం నేర్చుకున్న అంటే వచ్చిన టాలెంట్ని బాగా అప్లికేషన్ చేసేది మాత్రం 2వ ఇల్లు. ఈ 2వ ఇంట్లో ఏదైనా ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు కొంత అప్లికేషన్ బాగా చేసి దాని ద్వారా డబ్బు సంపాదించేది. ఇప్పుడు మీకు వాక్కు బాగుంది అంటే మీకు మంచి సింగింగ్ టాలెంట్ ఉంది పుట్టుకతోనే, దాన్ని ఎలా వినియోగించుకొని నీట్గా డబ్బు సంపాదించారనేది 2వ ఇల్లు చూపిస్తుంది. ఏ ఛానల్ ద్వారా అంటే ఎటువంటి మీడియంస్ ద్వారా మీరు దాన్ని అంటే ఇప్పుడు కొంతమంది అంటారు మీకు వాయిస్ బాగుంది, దానికి ఒక మైక్ కావాలి. సో అదొకటి, అంటే పాడడానికి మామూలుగా పాడేయచ్చు, కానీ బాగా నలుగురికి తెలియాలంటే దానికి ఒక మైకు, దీంట్లో ఇట్లా ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్స్. అట్లా మీకున్న టాలెంట్స్ని ఒక ఇన్స్ట్రుమెంట్స్ రూపంలో అంటే మీ చేతిలో ఉన్న ఒక ఆయుధం లాగా ఉపయోగించుకునేదానికి 3వ ఇల్లు, నవాంశ చక్రంలో ఉన్న 3వ ఇల్లు ఉపయోగపడుతుంది. వాళ్ళు అయితే పూర్వకాలంలో కత్తులు లేకపోతే గద ఇవన్నీ వాడేవారు కాబట్టి మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఇచ్చున్నారు. రవి అంటే కత్తి పట్టుకోవాలి ఇప్పుడని, లేదు శని అంటే గదను పట్టుకోవాలని, సో బుధుడు అంటే ఏదైనా ఒక పెన్ను, అంటే ఇప్పుడు కాలంలో పెన్ను, అప్పటి కాలంలో ఇంకోటి. సో ఇవి పెట్టుకున్నందువల్ల మీరు మీ యొక్క భాగ్యాన్ని వృద్ధి చేసుకోగలరనేది చెప్పున్నారు. సో అట్లా 3వ ఇల్లు, 3వ ఇంట్లో ఉన్న గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో 6వ ఇల్లు వచ్చి 2వ ఇంట్లో ఉన్నది వచ్చి సరస్వతి యోగం కిందకు వస్తుంది. ఇది ధీమంత యోగం కిందకు వస్తుంది 6వ ఇల్లు అంటే. 5th and 6th లార్డ్ కానీ కన్వర్షన్ అయితే అటు ఇటు ధీమంత యోగం అని ఉన్నారు. అది ఎందుకు వచ్చిందంటే ఈ కరేజియస్నెస్ అంటే 6వ ఇల్లు అనమాట, మెయిన్ పోరాడే శక్తిని ఇస్తుంది అనమాట. జనరల్గా మీకున్న టాలెంట్స్, మీరు నేర్చుకున్న అభ్యాసం చేసిన 5వ ఇంటూ టాలెంట్స్ ఈ యొక్క 6వ భావం ద్వారా సర్వీస్ చేయడం ద్వారా మీరు బాగా ప్రాక్టీస్ చేసి దాన్ని అప్లికేషన్స్ తీసుకొచ్చినందువల్ల మీకు బాగా వృద్ధిలోకి వస్తారు భాగ్యాన్ని అనేది 6వ ఇల్లు చెప్తుంది. 6వ ఇంట్లో ఉన్న ప్లానెట్స్ యొక్క గ్రహదశ జరిగేటప్పుడు మీరు 100% బాగా వర్కౌట్ చేయాలి. అదర్వైజ్ అది మంచి రిజల్ట్స్ ఇచ్చే పరిస్థితి కాదు. నవాంశ చక్రంలో అంతే, అది క్లియర్, అది అసలు సమస్యే లేదు, ఇచ్చే పరిస్థితి కాదు. సో సప్తమం గురించి చెప్పాను, అష్టమం గురించి చెప్పాను, నవమం గురించి చెప్పాలి. ఇప్పుడు నవమం గురించి కూడా చెప్పాను. అది ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆ సంబంధించిన విద్య యొక్క ఏ గ్రహం కూర్చుంటే అది ఆ కారకత్వాలు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే గురువు దగ్గరికి వెళ్ళి మీరు బాగా షైన్ అవుతారు, లక్ ఈజీగా తోడొస్తుంది మీకు. సో దశమూలం గురించి చెప్పాను. సో ఏకాదశం అంటే ఇది ఖచ్చితంగా 7th హౌస్ నుంచి మనకి ఏం ప్లానెట్ అవుతుంది, అది పంచమం అవుతుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆటోమేటిక్గా, సేమ్ అదే లక్షణాలు కలిగి ఉంటాయి. సో ఇట్లా ధర్మ అర్థ కామ మోక్ష త్రికోణ బాగా అర్థం చేసుకోగలిగితే నవాంశ చక్రంలో మీరు మీ యొక్క భాగ్యాన్ని వృద్ధి చేసుకోవడంలో, ఇంతకుముందు నేను నవాంశ లగ్నం గురించి చెప్పాను. మీ లగ్నం జన్మ లగ్నం నుంచి నవాంశ లగ్నం ఏ లగ్నం పడుతుందో దాన్ని ఎలా మనం జీవితంలో మార్పులు తీసుకురావడం వల్ల మన బిహేవియర్లో మన భాగ్యం వృద్ధి చెందుతుంది అనేది చెప్పాను. ఈ వీడియోలో మీకు అన్ని రకాలుగా మిక్సప్ అయ్యి చెప్పాను అనమాట, అసలు ఇంకా ఈ నవాంశ చక్రంలో ఎట్లా చూడొచ్చు అనే విషయంలో. సో ఈ వీడియో మీకు కొంచెం ఉపయోగపడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. నమస్కారం, మీ రాజేష్.